ఒకవేళ మీరు గెలిచుంటే మంత్రి అవుతుండేనా అప్పుడు? అయ్యిండేవాడిని. అయ్యుండే వాళ్ళ. ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చింది కూడా మరీ చెన్నారెడ్డి. అండ్ ఆయనతో బాగానే ఉన్నాను. సో నేను గెలిచింటే మినిస్ట్రీ ఇచ్చేవాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కూడా. అంటే మీతోటి మిమ్మల్ని నమ్ముకొని తిరిగిన వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి ఇప్పుడు? అప్పుడు నమ్మిన వాళ్ళు కొంతమంది మారారు. మార్చిరా వాళ్ళని కూడా? నేను మార్చింది కాదు, నా మార్పు వాళ్ళు చూసి వాళ్ళకు మార్పు. దేవుడు అట్లా వాడుకుంటాడు. కొంతమంది చనిపోయారు. నమ్మలే. ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్షనిజంలో ఉన్నవాళ్ళు, ఫ్యాక్షనిస్టులుగా ఉన్నవాళ్ళు, కొంతమందిని చంపిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా చనిపోయారు. ఇక మిగిలింది ఉన్నది అని అంటే బతుకుందంటే మీరే, నాకు తెలిసి. అంతేనా? ఎందుకు వాళ్ళందరూ చనిపోయారు, మీరెందుకు బతికారు? ఇంకా అది డిఫికల్ట్ క్వశ్చనే. నేను కూడా చనిపోవాల్సిన మరి యేసుప్రభు విషయం చెప్పొద్దు అంటున్నారు కదా, అది దేవుని కృపను బట్టి నేను యేసుప్రభుని పక్కన పెట్టమని అన్నారు కదా మీరు. మళ్ళీ యేసుప్రభునే తీసుకొస్తున్నారు. ఆయనే నన్ను రక్షించారు. ఆయన వల్లనే మీరు మారిన అంటారు ఎండ్ ఆఫ్ ద డే. అంతేనా? ఇంకా సమాధానం లేదు ఇక.